కర్నూలు సిటీలో దారుణం వెలుగు చూసింది. నగరం నడిబొడ్డున ఒక మురికి నాలా శుభ్రం చేస్తూ ఉండగా 4 పసిపిల్లల మృతదేహాలు బయటపడ్డాయి. నాలాలో పడేసినవి చనిపోయిన చిన్నారులవా, ఆడపిల్లలని పడేశారా అనేది స్వతంత్రంగా మారింది. కర్నూలులో ఆనంద్ టాకీస్ పక్కన ఉన్న మురికి కాలువల్ని ఈ వేళ ఉదయం శుభ్రం చేస్తుండగా 4 చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. గర్భస్థ పిండాలను ఇలా పడేశారని ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంటే, ఆడపిల్లలు పుట్టడంతో వాళ్లను నాలాలో పడేసి ఉండొచ్చని మరొక వెర్షన్ వినిపిస్తోంది. నాలాలో పసిపిల్లల మృతదేహాలు బయటపడ్డ విషయం తెలిసి వందలాది మంది అక్కడికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. బయట ఎంతమంది పోతున్నారు ఏం లేదా అర్థం కాదు, అది ఎవరు లెక్కనే లేదు కదా సార్. అది కానీ దానికన్నా కొంచెమన్నా మరి మంచిగా తర్వాత కొంచెం మర్యాదనే ఉండాలి కదా. అది కూడా అయిపోతే ఎట్లా సార్? ఇది ఆడపిల్లలు అంటే అంత గౌరవం అయిపోయింది. ఆడపిల్ల అంటే ఏడ చూసి ఇది అయిపోయింది. ఆడపిల్లలు అంటే ఎంతెంతో చాలా బాధాకరంగా ఉంది. కానీ చిన్న పుట్టిన పిల్లల్ని ఎంతగా ఇది చేస్తున్నారంటే అంత అన్యాయం సార్. అసలు మగ పిల్లవాడిని కనేస్తే మనకి ఏదో చర్చి పెడతారు, ఏదో చేస్తారని కాదు సార్. మీ ఆడపిల్లలు కూడా ఉంటే కూడా వాళ్ళ జీవితం కూడా మంచిగా ఉంటుందని కూడా మనం కూడా భావించాలి సార్. వాళ్ళకు ఇష్టం లేదు, సాగడానికి లేదు. కొన్ని ఎవరికైనా ఇస్తానైనా వాళ్ళైనా సాగుకుంటారు కదా. నీకు అర్హత లేదు, నీకు బతకనికే లేదు, శక్తి లేదు, అటువంటి పిల్లలు ఎందుకు అనాలా? కొన్ని 4 ఆడపిల్లలు అంటే వాళ్ళు మనుషులు కాదా? అంటే మగ పిల్లవాడే మనిషా? 4 ఆడపిల్లలు మనుషులు కాదా? అలాంటప్పుడు మీకు శక్తి లేనప్పుడు ఏ అనాథ ఆశ్రయమో లేదా ఎవరికైనా ఇస్తారన్నా వాళ్ళైనా బతికిస్తారు. ఈ మృత శిశువుల్ని ఏ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చి పడేశారన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఈ మృతదేహాలకు పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది.